మరి కాసేపట్లో కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ ను సందర్శించబోతున్న సీఎం అక్కడ మొదట యూనిట్ ను ప్రారంభించబోతున్నారు. అనంతరం జీఈఓ మైసూరు ప్లాంట్ రెండో యూనిట్ ను శంకుస్థాపన చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు జొన్నగిరిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇవాళ రాత్రి జొన్నగిరిలోనే సీఎం చంద్రబాబు బస చేయబోతున్నారు. సీఎం టూర్ కు కర్నూలు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్న సీఎం ఏపీ సర్కార్ ఖనిజ సంపదపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమైన తొలి ప్రైవేటు రంగ బంగారు గని కర్నూలు జిల్లా జొన్నగిరి ఇప్పుడు ఏపీకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తోంది. సీఎం చంద్రబాబు టూర్తో జొన్నగిరి గోల్డ్ మైన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగారు ఉత్పత్తి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో రాయలసీమలో కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతోంది. ఇక దేశంలో బంగారు గనులు అంటే ఇప్పటి వరకు కర్ణాటకలోని కోలార్, హుట్టి ప్రాంతాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా చేరుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైన్ దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. 597 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ గని స్వాతంత్ర్యం తర్వాత దేశంలో ప్రారంభమైన తొలి ప్రైవేటు రంగ బంగారు గనిగా నిలిచింది. జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గత నెలలో జొన్నగిరిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ గని ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందబోతున్నారు. వీరిలో 80% పైగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే కావడం ప్రత్యేకత. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక భవిష్యత్తులో ఏడాదికి 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఇక జొన్నగిరితోనే ఆగిపోకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారు అన్వేషణ వేగవంతమవుతోంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని చిగురుగుంట విశానత్తం గోల్డ్ బ్లాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు 22 లక్షల టన్నుల ఖనిజ వనరులు ఉన్నట్టుగా గుర్తించిన ఈ ప్రాంతం దేశంలోని ఆశాజనకమైన గోల్డ్ బ్లాక్స్ లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ బ్లాక్ ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనంతపురం జిల్లాలోని బోక్సంపల్లి, రామగిరి, జవకుల గోల్డ్ బ్లాక్లపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రామగిరి, వెలిగల్లు, గ్రీన్ స్పాండ్ బెల్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ భవిష్యత్తులో భారీ బంగారు నిల్వలకు అవకాశం కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత భూగర్భ సర్వే సంస్థతో పాటు ప్రైవేటు అన్వేషణ సంస్థల ద్వారా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక ఖనిజ సంపదను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారదర్శక వేలం విధానం, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిర మైనింగ్ ద్వారా ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపడుతోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా జొన్నగిరి బంగారు గని కేవలం ఖనిజ ప్రాజెక్టు మాత్రమే కాదు, రాయలసీమ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక పురోగతికి బంగారు బాటగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.